సో రికర్సివ్ డీసెంట్ పార్సర్, నాన్ రికర్సివ్ డీసెంట్ పార్సర్. దీన్ని మనం ప్రిడిక్టివ్ పార్సర్ అని కూడా పిలుస్తాము. దీన్ని మనం LL(1), LL(k) అని ఉంటాయి. ఇంకా కొన్ని ఈ రెండే చెప్పారు అక్కడ. LL(1) అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఈ L అంటే ఏంటంటే లెఫ్ట్ టు రైట్, అంటే మనం ఇలా రాస్తాం కదా. సో లెఫ్ట్ టు రైట్ అని అలా గుర్తుపెట్టుకో. లెఫ్ట్ టు రైట్ స్కాన్ అండ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ గుర్తుపెట్టుకో. 1 అంటే లుక్ ఎట్, ఒక్కసారి వెళ్తుందని మీనింగ్ ఇక్కడ. బాటమ్ అప్ పాసింగ్. బాటమ్ అప్ పాసింగ్ మనం ఏంటంటే రివర్స్ నుంచి వస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే టాప్ టు డౌన్ కాబట్టి రూట్ నుంచి మనం లీఫ్కి వస్తాము. బాటమ్ అప్ అంటే లీఫ్ నుంచి టాప్, అంటే ఇది రూట్ నోడ్, ఇది లీఫ్ నోడ్. టాప్ టు డౌన్ కాబట్టి రూట్ నుంచి లీఫ్కి వస్తాము. బాటమ్ అప్ అంటే లీఫ్ నుంచి రూట్కి వస్తామన్నమాట. సో అలా దీంట్లో మనకి 2 ఉంటాయి. ఆపరేటర్ ప్రెసిడెన్స్ పాసెస్ ఒకటి, ఇంకోటి పాసెస్. ఈ LR పాసెస్లో LR(0), SLR, LALR, CLR అని ఉంటాయి. ఆపరేటివ్ ప్రెసిడెన్సీ అంటే ఏంటంటే మనకి గ్రామర్ ఉంది, అంబిగ్యూస్ గ్రామర్ అని. ఇదేంటంటే ఇది బోత్ అంబిగ్యూస్ గ్రామర్కి అండ్ నాన్ అంబిగ్యూస్ గ్రామర్కి కూడా వర్క్ అవ్విద్ది. ఇదొక్కటి మాత్రం వర్క్ అవ్విద్ది. మిగతా ఈ పాసర్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఫర్ అంబిగ్యూస్ గ్రామర్కి మాత్రమే వర్కౌట్ అవుతాయి. ఇదొక్కటి మాత్రం బోత్ అంబిగ్యూస్ అండ్ నాన్ అంబిగ్యూస్ గ్రామర్కి వర్కౌట్ అవ్విద్ది. నువ్వు ఇలానే గుర్తుపెట్టుకో. LR(0), SLR, LALR, CLR. అంటే మనం ఇలా వెళ్ళే కొద్దీ పవర్ ఇంక్రీజ్ అవ్వదు. నువ్వు ఇలా రాసుకున్నా కూడా ఇలా వెళ్ళే కొద్దీ దీని పవర్ హైగా ఉంటుంది వన్ కంపేర్ టు దీస్ 3 అనమాట. LR(0), లెఫ్ట్ మోస్ట్ డెరివేటివ్ రైట్ స్కానింగ్ ఆఫ్ 0. S అంటే సింపులా సంథింగ్, నాకు నో ఐడియా అనమాట. LR(1) అంటే ఎకనామికల్ ఆఫ్ ఐటమ్స్ అని. CLR అంటే నాకు ఇది C అంటే ఎకనామికల్ ఆఫ్ LR ఆఫ్ ఐటమ్స్. L అంటే లుక్ హెడ్ ఆఫ్ LR ఆఫ్ ఐటమ్స్. S అంటే స్కాన్ ఆఫ్ LR ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఓన్లీ ఇదేంటిదంటే LL అంటే టాప్ టు బాటమ్ పాసర్. ఈ పాసర్కి మాత్రమే, అంటే మిగతా ఆఫ్ డౌన్ టు అప్ పాసెస్ ఉన్నాయి కదా, బాటమ్ టు అప్ పాసెస్, అవన్నీ టేబుల్స్ ఒకేలా ఉన్నాయి అవుట్పుట్స్, కానీ కొద్దిగా మారుతుంది అనమాట. ఇదేంటంటే ఇన్పుట్ మనం ఏమి ఇస్తాం, మాకు కొన్ని టోకెన్స్ ఇస్తాం అనమాట. ఇవి టోకెన్స్ ఇస్తాము, నాకు అవుట్పుట్గా ఒక టేబుల్ వచ్చింది. ఈ టేబుల్లో నాకు టర్మినల్స్, నాన్ టర్మినల్స్ అంటే ఏంటంటే స్మాల్ లెటర్స్ని మనం టర్మినల్స్ అని పిలుస్తాము, అండ్ క్యాపిటల్ లెటర్స్ని మనం నాన్ టర్మినల్స్ అని పిలుస్తాం అనమాట. మనం డ్రా చేసే టేబుల్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ 4 బాక్సెస్ మనకి కామన్గానే ఉంటాయి. మనం డ్రా చేసే టేబుల్ మనకి ఈ విధంగా ఉంటుంది. మనం LL ఆర్ ప్రిడిక్టివ్ పాసర్ టేబుల్ని డ్రా చేయాలంటే మనకు 2 కావాలి మెయిన్. ఫస్ట్ అండ్ ఫాలో ఫంక్షన్. ఫస్ట్ మనకి ఈ రెండింటి కన్నా ముందు మనకి ఇచ్చిన గ్రామర్ చూసుకోవాలి. ఇచ్చిన గ్రామర్ కనుక లెఫ్ట్ రికర్షన్లో ఉందా లేదా, లెఫ్ట్ రికర్షన్లో లేకపోతే కనుక మనం ఇచ్చిన గ్రామర్ని లెఫ్ట్ రికర్షన్గా మార్చుకోవాలి. అసలు లెఫ్ట్ రికర్షన్ ఏంటంటే ఇది మనకి ఇచ్చిన గ్రామర్ అనమాట. నాకు ఇక్కడ ఏముంది, సేమ్ ఇవే ఉన్నాయి, అంటే నాకు నాన్ టర్మినల్స్ సేమ్ అవే ఉన్నాయి కాబట్టి ఇది మనకి లెఫ్ట్ రికర్షన్ ఫామ్లో లేదు. మనం దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ రికర్షన్ ఫామ్లో మార్చుకోవాలన్నమాట. ఇది ఫార్ములా A→A ఆల్ఫా అనే ఫార్ములా ఉంది. అంటే నీకు చెప్పాను A→A ఆల్ఫా అంటే ఏంటంటే నాకు A అనే ప్రొడక్షన్ ఉంది. A అంటే ఏముంది, A ఉంది, ఆల్ఫా ఉంది, మళ్ళీ A అంటే A ఉంది, ఆల్ఫా ఉంది. నాకు ఇలా రిపీటెడ్గా వస్తుంది కాబట్టి నేను బీటాని పెట్టుకుని ఇంట్రడ్యూస్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఏమైంది, ఇది కాస్త పోయి నాకు ఇది మెయిన్ ప్రొడక్షన్గా వచ్చింది. నేను ఈ ఫార్ములా ఎలా మారుస్తున్నానంటే A→β ముందుకు వచ్చింది, A కాస్త A' మారింది. గుర్తుపెట్టుకో, బీటా ముందుకు వచ్చింది, కొత్తగా మనం పెట్టింది మనకి ముందుకు వచ్చుద్ది, ఏది A' మారుద్ది. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు A' అంటే ఏంటి మనం తెలియాలిగా. A' అంటే ఆల్ఫా ఆల్ఫా A' ఆర్ ఎప్సిలాన్ అని ఉంటుంది. నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏమంటామంటే ఫార్ములాస్ ఉంటాయి మ్యాథ్స్లో, ఇవి అలా అనమాట.